చేయండి, వాళ్ళకు కూడా ప్రజాప్రభుత్వం ఇల్లు ఇస్తుంది అని. అంటే విజన్ 2047 అంటే ఏమిటో వారి మాటల్లో చూసాం. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఇందిరమ్మ ఇండ్లు పైలట్ ప్రాజెక్ట్ ఈరోజు దేశానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ నియోజకవర్గం ఉందంటే అందుకు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ హౌసింగ్ మినిస్టర్ గారి డైరెక్షన్, వారి గైడెన్స్ కారణం అని తెలియజేస్తూ సభాధ్యక్షులు గౌరవనీయులు జారి ఆదినారాయణ గారు ఇప్పుడు వారి అధ్యక్షోపన్యాసం అందజేస్తారు. ఆనరబుల్ ఎమ్మెల్యే అశ్వరావుపేట. ఈరోజు నా జీవితంలో ఒక నూతన అధ్యాయనం మరుపురాని జ్ఞాపకాలతో కిన్నెరి సానే పైటేసి అనే పాటల నాందితో గోదావరి సలసలలాడుతున్నటువంటి నది జలాలతో పొంగి పొర్లుతున్నటువంటి ఈ ప్రాంత వారధి, అదేవిధంగా సీతారాముల యొక్క ఆశీర్వచనాలు, అలాగే హస్తాల వీరన్న యొక్క పాదాల యొక్క చెంతన జరిగేటటువంటి ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతో నిర్వహించినటువంటి ప్రభుత్వ కార్యక్రమానికి ఈరోజు మనందరి అభిమాని పేదల గుండెల్లో ఉజ్వల భవిష్యత్తు నింపుతూ నేనున్నాను బిడ్డ అని ఈ ఏజెన్సీ గిరిజన వాడకి విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నకి ప్రణమిల్లి ప్రజల తరపున ప్రత్యేకంగా అభివందనలు తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా పేదల కళ్ళల్లో వెలుగును జిమ్ముతూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ గత 10 సంవత్సరాల నుండి కారు చిమ్మ చీకటి నుండి హస్తాల వేదికకు చేర్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియకి నాంది పలుకుతూ ఎందరెందరూ ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఆసరా కల్పిస్తున్నటువంటి గొప్ప మహాన్ వ్యక్తి, అదేవిధంగా మరి గృహశాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మా ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఇది ప్రజల నాడి నుండి పుట్టుకొచ్చినటువంటి మాట, ఇది ప్రజల గుండెల్లో తన్నుకొచ్చినటువంటి అభివాదం. ఇంతటి గొప్ప అభివాదానికి నాంది పలుకుతూ ఈ వేదికకి ఆశినటువంటి ప్రతి ఒక్క అతిరథ మహారథులకి కూడా పేరు పేరున ప్రత్యేకంగా శిరస్సు వంచి నా నియోజకవర్గ ప్రజల తరపున, అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లా ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఈరోజు మొట్టమొదటిగా 21వ తారీఖున సీఎం గారు ఈ ప్రాంతానికి వస్తున్నారంటే ఎందరెందరో కళ్ళు చిమ్ము చీకటిలో కూడా వేచి చూసినటువంటి సందర్భం సార్. అదేవిధంగా అయ్యో లేదయ్యా ఈ కార్యక్రమం వాయిదా పడ్డది, మళ్ళీ 30వ తారీఖు అంటే అవునా అన్నా ఎప్పుడు వస్తారన్నా మన సీఎం గారని వేచి చూసినటువంటి ప్రజల గుండెలు సార్. అదేవిధంగా మళ్ళీ 2వ దఫ అయింది, అన్న జరా 3వ దఫ అన్న సీఎం సార్ను చూపించవానే అనే నా పేద గుండెలు అడిగిన తర్వాత ఈరోజు అద్భుత కార్యక్రమానికి మీరు వచ్చినందుకు మీకు ఒకసారి మా ప్రజల తరపున శిరస్సు వంచి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఈరోజు గత వేదికలో ఇదే ప్రాంత ప్రజల్లో మనం మాట్లాడిన తర్వాత హర్షధ్వనులు చాలా తక్కువగా ఉండే సార్. ఈరోజు మీరు ఆశీర్వదించినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల పేద గుండెల దగ్గరకు చేరాయి సార్. ఈరోజు వారి అభివాదమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా ఇచ్చినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ఈరోజు నాంది పలుకుతూ ఉన్నాయి. ఇంత గొప్ప కార్యక్రమానికి మరి మీరందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ యొక్క ప్రక్రియ సురు అవగానే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా నాకంటూ ఒక ఎమ్మెల్యేగా 5 గ్రామ పంచాయతీలు మోడల్ పంచాయతీలకు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా చెండుగొండ మండలంలో బెండలపాడు గ్రామానికి 312 ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అన్నపరేటపల్లి మండలంలో జానకిపురం గ్రామానికి 127 ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ములకలపల్లి మండలంలో చాపరాలపల్లి గ్రామానికి 98 ఇల్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా దమ్మపేట మండలం మొండివర గ్రామానికి 176 ఇల్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అశ్వరపేట మండలంలో పాతరెడ్డిగూడెం సార్, పూర్తిగా అక్కడ కొండరెడ్డిస్ ఉంటారు, వారికి కూడా 100కు 100% ఇల్లు ఇచ్చినాం. ఈ దశలో రాష్ట్ర స్థాయిలో మరి ఎక్కడెక్కడ ఇల్లు ఏ ప్రక్రియలో ఉన్నాయి,
ఎలా జరుగుతున్నాయని చెప్పేసి మీరు వీక్షించిన తర్వాత అశ్వరాపేట నియోజకవర్గంలో అద్భుతంగా ఇల్లు ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎక్కడికి మనం వెళ్ళాలని మీరు చూసిన తర్వాత మొట్టమొదటి అంశంలో నా నియోజకవర్గాన్ని మీరు ఎన్నుకోవటం ఇది నా చిరకాల స్వప్నంగా భావిస్తా ఉన్నాను. చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు, అదేంటి ఆదినారాయణ సార్ మీ దగ్గర ఎన్నుకోవడం ఏంటి, మా దగ్గరకు రారని నాతో చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. అది నా ప్రతిఫలం కాదు, ఇది ప్రజల ప్రతిఫలం. ఇచ్చినటువంటి ఇల్లు ఇందిరం ఇల్లని తూచే తప్పకుండా కట్టాలనే దృఢమైన సంకల్పంతో నా ప్రజలు ఉండటం వల్లే ఈరోజు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిగా సన్నపటి చిలుకు చిన్నగా చక్కటి జల్లువానతో ఈరోజు ఆరంగిరటం చేస్తూ ఈరోజు ఇందిరి ఎమ్మెల్యే గృహప్రవేశానికి బెండలపాడు వెళుతున్న సందర్భంలో మరి ఆ లబ్ధిదారులకు ఆనందోత్సవాలకు అంతులేనిది సార్. అదేవిధంగా ఈరోజు మా ప్రాంతానికి విచ్చేసి మా నియోజకవర్గానికి మీరు ఆశీర్వదించే ప్రక్రియగా నిరుపేద గిరిజన గుండెల్లో మరి ఉజ్వల భవిష్యత్తు నింపేటటువంటి ఈ యొక్క గిరిజన నియోజకవర్గానికి మీరు అందించిన స్ఫూర్తికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన శాసనసభ్యులు, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు అన్న శ్రీ మాటను ఆచరణ బాటగా చూపిస్తోంది మన ఉమ్మడి ఖమ్మం జిల్లా, ముఖ్యంగా కొత్తగూడెం ప్రాంతం. ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు కూనమనేని సాంబశివరావు గారు.